హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వాళ్ళ వీడియోలో అయితే బనానా బర్ఫీ చూపించానండి. చాలా బాగుంటుంది రెసిపీ అయితే. తప్పకుండా ట్రై చేయండి. మన ఇళ్ళలో అరటిపళ్ళు తెచ్చుకుంటే మాగిపోతూ ఉంటాయి. మామూలుగా ఎక్కువగా ఉంటుంటాయి కదండి ఇళ్ళలో అరటిపళ్ళు అనేది. మనం ఇలా బర్ఫీ చేసుకున్నామంటే అందులో చక్కెర అసలు వేయలేదండి, బెల్లంతోనే చేశాను. చాలా హెల్దీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ముందుగా మనం బనానా బర్ఫీ కోసం నేను బనానాలు తీసుకున్నానండి. బాగా మాగిని తీసుకున్నాను. ఒక 6 అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం దీన్ని తీసేసి ఒక్కొక్కటిగా దీంట్లో మిక్సీ జార్లో వేసేసుకున్నాం. మనం గ్రైండ్ పట్టుకోవాలండి మెత్తగా. ఇలా వేసేసుకున్నాం అన్నీ. చాలా బాగుంటుందండి బనానా బర్ఫీ. తప్పకుండా ట్రై చేయండి. మాగిని ఉంటాయి కదా, మన ఎవరిళ్ళైనా మాగిపోయినప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు చేయండి. చాలా బాగుంటుంది. మామూలుగా కూడా చేసుకోవచ్చు, మాగిపోయినవి కూడా బాగుంటాయి. ఏమైనా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది. మంచి రెసిపీ అండి. సరేనా? చూడండి, మొత్తం వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మెత్తగా నీళ్ళు ఏమి వేయద్దండి, మనం మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం. చూడండి, ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. సరేనండి? పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒక స్టవ్ అంటించేసుకుని ఒక గిన్నెకి పెట్టేసుకుందాం. ఎందుకంటే మనకు బెల్లం కరగాలండి. జస్ట్ పాకం అవసరం లేదు. ఇదిగోండి, ఒక కప్పు తీసుకున్నాను నేను. కప్పు బెల్లం తీసుకున్నాను. అదే కప్పు వాటర్ మనం పోసుకోవాలండి. చూడండి, అదే కప్పు వాటర్ పోసుకొని జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుందండి. ఇంకేం అవసరం లేదు. బెల్లం కరగబెట్టుకుందాం. చూడండి, మనకి బెల్లం అనేది కరిగిపోయింది కదా. జస్ట్ మనం తురిమి పెట్టేసుకున్నామంటే తొందరగా కరిగిపోతుందండి. మనకి ఏ పాకం రావాల్సిన అవసరం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఒక స్టవ్ అంటించేసేసుకొని ఒక బాండ్లు అయితే పెట్టేసుకున్నానండి. అదండి, ఒక స్పూను, ఒక 2 స్పూన్లు వేసానండి నెయ్యి. 2 స్పూన్లు నెయ్యి వేసేసి కొంచెం కరగనిద్దాం నెయ్యిని. నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత అదిగండి గోధుమ పిండి అండి. ఒక 3 స్పూన్లు ఉంటుంది. గోధుమ పిండి అయితే వేసేసాను నేను. వేసేసి కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఈ నేతిలో వేయించుకుందామండి. బాగా వేపుకోవాలి. మంచి వాసన వస్తుంది. అప్పుడు దాకా మనం వేపుకోవాలండి. ఇది కొద్దిగా వేగిందండి. తర్వాత మనం ఇదిగోండి ఉప్మా రవ్వ, ఒక 2 స్పూన్లు ఉప్మా రవ్వ అయితే వేస్తున్నాను. ఇప్పుడు 2 ఒకేసారి బాగా వేగిపోతాయి. కొంచెం ముందు మన గోధుమ పిండి వేగిన తర్వాత మనం ఉప్మా రవ్వ వేసుకోవాలండి. ఇప్పుడు 2 కలిపి మంచి కలరు, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు, వాసన వచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకున్నాం. చూడండి, మంచి కలర్ కూడా కొద్దిగా మారింది కదా. ఇప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇప్పుడు చాలు మనకి. ఇదిగండి బనానా మనం పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా, అదైతే వేసేసుకుందాం. వేసేసుకొని బాగా కలుపుకున్నామండి. బనానాకి ఈ గోధుమ పిండి, ఉప్మా రవ్వ అనేది బాగా పట్టి కుక్ అవ్వాలి. చూడండి, మనకి బాగా బనానా పేస్ట్ కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం బెల్లం పక్కన పెట్టుకున్నాం కదండి, కరగబెట్టుకొని అదైతే మనం పోసేసుకున్నాం. వడగట్టేది పెట్టేసి ఏమైనా నలకలు ఉన్నా పోతాయి. అన్నీ పట్టి పోసేసుకున్నామండి. పోసేసుకొని మనం ఇప్పుడు దీన్ని బాగా బెల్లం పాకంలో కలిసేలాగా కలపాలి. కలుపుకొని మొత్తం కలిసిపోవాలి. బాగా చిన్నగా కలుపుకోండి. ఈ బెల్లం నీళ్ళన్నీ మనకి కరెక్ట్గా సరిపోతాయి. బాగా కలపాలి. చూడండి, మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా మొత్తం కరిగిపోతాయి. ఇప్పుడు మనం ఒక స్పూను నెయ్యి వేసుకుందామండి. మధ్యలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఉన్నాం. చూడండి, మనకు దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు మనం దీంట్లోనే మనం ఒక 4-5 స్పూన్లు వేసుకోండి నెయ్యి మాత్రం. అప్పుడే మీకు మంచి వాసన వస్తుంది. నేను వీడియో స్కిప్ అవుతాను, ఎందుకని లేట్ అవుతుంది మీకు చూపించలేదండి. ఇదిగోండి యాలక్కాయల పొడి కొంచెం వేసేసుకొని మంచి టేస్టు, మంచి స్మెల్ అన్నీ వస్తాయండి. యాలక్కాయల పొడి కానీ వేసుకున్నామంటే ఈ టైంలో వేసేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో ఇదిగోండి బౌల్లో నేను జీడిపప్పు పోసి పెట్టేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు చేసేసి ఇప్పుడు దీంట్లో చిన్నగా వేసేసుకున్నాం. వేసేసుకొని చూసారు కదా. ఇప్పుడు మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నాం. కరెక్ట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి వచ్చేస్తుంది. ఇలాగైనా తినేయచ్చండి, బిళ్ళలైనా కోసుకోవచ్చు. చూసారు కదా ఎలా సదరంగా చేసేసుకున్నామో.
4 సైడ్లు ఇలా వేసేసుకోండి. దీన్ని ఒక అరగంట సేపు వదిలేసామంటే మనకి చల్లారేసి బౌల్ నుంచి తిరగేసుకోవచ్చు అండి. మౌల్డ్ తిరగేసుకొని మనం బిడలు కావాలంటే కట్ చేసుకోవచ్చు. చూడండి ఎలా వచ్చిందో బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చెప్పినట్టు చేసుకోండి. ఇలా కట్ చేసేసుకోండి, మనకి బిళ్ళలు వచ్చేస్తాయి. ఇలాగా కొంచెం వేడి మీద ఉందండి ఇంకా నేను ఇలాగా మనకి బిళ్ళలు అనేది వచ్చేస్తుంది. చూడండి ఎలా ఉందో బర్ఫీ పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలాంటి చూడండి సరే ఎంత బాగుందో చూడండి. బనానా బర్ఫీ అయితే చాలా బాగా వచ్చింది కదా. ఈ వాటి వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి.